సింగరేణి సంస్థ RT2 ఏరియాలో 100% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జైటింగ్లైన్ కాలనీలోని GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ RT2 ఏరియాలో ఫిబ్రవరి మాసానికి 10,27,700 టన్నుల లక్ష్యానికి గాను 10,27,700 టన్నుల బొగ్గును వెలికి తీశామన్నారు. ఈ వార్షిక సంవత్సరం లక్ష్యాన్ని మరో నెల 2 రోజులు గడువు ఉండగానే RT2 డివిజన్ వార్షిక లక్ష్యం సాధించినట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో సహకరించిన కార్మిక నాయకులకు, అధికారులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు. అంతకుముందు వచ్చేసి 31 డేస్ లో వచ్చేసి హైయెస్ట్ టోటల్ వచ్చేసి 233 రేక్స్ చేశారు. దాన్ని సర్పాస్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాము. కోల్ సఫిషియెంట్ ఉన్నది కాబట్టి ప్రొడక్షన్ అయినా 100% వస్తుంది, డిస్పాచ్ కూడా 100% వస్తుంది. డిస్పాచ్ టార్గెట్ వచ్చేసి మనకు 98.7 lakh టన్స్. దానికి గాన 100 తీద్దామనేది మా ఆలోచన. 101%. ఓబీ కూడా 590 lakhs క్యూబిక్ మీటర్స్. దానికి గాన 590 చేంజ్ అయితే వస్తుంది అనుకుంటున్నాము. డెఫినెట్గా ఈ రెండు కూడా అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓబీ వస్తేనే కోల్ వస్తుంది కాబట్టి ఓబీని మనం ఎంత పకడ్బందీగా తీస్తే కోల్ ఆటోమేటిక్గా ఎక్స్పోజ్ అవుతుంది. మనం దాన్ని మనం డిస్పాచ్ చేసే స్కోప్ ఉంటుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓబీ వచ్చేసి మనకు ఈ నెల వచ్చేసేసి 27 తారీఖు వరకు 27 తారీఖు వరకు నువ్వే కలుపుకో. ఇంకేది 51,000, 50,31,000కి గాన 53,46,000 106% తీసినాం. ఆల్రెడీ 3,14,882 ఎక్కువ తీసినాం. దీనికి వచ్చేసేసి పర్ డే వచ్చేసి 200. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నిన్న 2,09,000 వచ్చింది. మొన్న వచ్చి 2,12,000 వచ్చింది. యావరేజ్ వచ్చేసి ఈ వారంలో వచ్చేసి 2,06,000 వచ్చింది. మంత్లీ యావరేజ్ వచ్చి 2,02,000. కాబట్టి మనకు 100% ఆల్రెడీ వచ్చేసింది. అయినా కూడా ఇంకా కూడా డెఫినెట్గా అయితే 106%కి బదులు 107% కూడా వచ్చే అవకాశం ఉంది కోల్. అట్లనే డిస్పాచ్ కూడా అట్లనే ఉంది. 100% తీస్తున్నాం. డిస్పాచ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, వాటర్ ఇట్ మేబీ అన్నీ కూడా వస్తాయి. 100% వస్తాయి. ప్రొడక్షన్ వచ్చేసేసి మనకు వచ్చేసేసి 27 వరకు 99,84,000. ఇది 9,84,000 పక్కా వచ్చింది. ఇంకొద్ది ఎక్కువనే వచ్చింది కానీ తక్కువ అయితే రాలేదు. అట్లనే డిస్పాచ్ కూడా వాళ్ళు కూడా ఈసారి అయితే 100% ప్రొడక్షన్ కావచ్చు, డిస్పాచ్ కావచ్చు వాటిని. రేకులు కూడా వచ్చేసి మనకు 7 రేక్స్ ఇచ్చారు. ఈ వారంలో వచ్చేసి 7.6 రేక్స్ చేశాము. 7 కంటే ఎక్కువ చేశాము. ఈ 5 రోజుల నుంచి అయితే వరుసగా 8 రేకులు చేస్తున్నాము. అట్లనే మనకు కోల్ కూడా ఈ నెక్స్ట్ మంత్ కూడా సఫిషియెంట్ కోల్ ఉంది కాబట్టి, ఎక్స్పోజ్ అయి ఉంది కాబట్టి అదేవిధంగా 8 లెక్క చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడైనా మిస్ అయితే కావచ్చు. మిస్ అయిన దానికి మళ్ళీ ఇంకో రోజు 9 చేస్తే సఫిషియెంట్ అవుతుంది. ఇయర్లీ వచ్చేసి మనకు ప్రొడక్షన్ వచ్చేసి 80,97,000. 80,97,000 కానీ 80,97,000 వచ్చింది. 80,97,000 వచ్చింది. డిస్పాచ్ కూడా మనకు 87,25,000. 80,25,000 కన్నా 80,86,000 వచ్చింది. డిస్పాచ్ ఎక్కువనే వచ్చింది ఇంకా.